మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా అన్ని కలుసుబాటుతనం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది దాన్ని ముందుకు నడిపించే యోచన చేస్తారు. వ్యాపార పరంగా మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు అందరికీ రుచించదు. అయితే ఏదైనా సరే నలుగురితో పాటు వెళ్ళాలి, వ్యాపార వృద్ధి చక్కగా చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఒక 2-3 ఉద్యోగాలు చేద్దాకా వచ్చి చేజారిపోయి అనే భావన ఏర్పడుతుంది. అయితే మంచి ఉద్యోగమే లభిస్తుంది. H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వాటిని పక్కన పెట్టి నవరాత్రుల్లో శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా ప్రారంభించవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రాత పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగరీత్యా ప్రభుత్వం సంబంధించిన పరీక్షల్లో కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, లేదా యుఎస్ ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా సరే వీరికి అనుకూలిస్తుంది. సినీ కళారంగాల వారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అప్పుడప్పుడు కాస్త మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం ఎటు వెళ్తుందో, ఎలా చేస్తున్నామో, సక్రంగా నిర్వర్తించగలమా లేదా అనే భావన ఏర్పడుతుంది. అయితే మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంతో ముందు అడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం పర్వాలేదు. వీరికి ఎయిర్లైన్స్ నడుస్తుంది. ఎయిర్లైన్స్ నడుస్తున్న వల్ల పనులు నిదానంగా సాగుతుంటాయి. అంత మాత్రాన ఏ పని ఆగదు. కాబట్టి చక్కగా శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన, అలాగే హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయండి ప్రతిరోజు. వీరికి ఏలినాడ్సే నడుస్తోంది కాబట్టి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించడం లేదా వినడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.